హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఇట్స్ అరౌండ్ మిడ్ నైట్, ఇప్పుడు 12 దాటిపోయింది, 12:30 నియర్లీ అవుతుంది. ఎరిమిలి నుంచి మొత్తం ఆ కార్యక్రమం, ఎరిమిలి కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఇంకా శబరిమల బయలుదేరాము పంబా రివర్ దగ్గరికి. సో పంబా నదికి వెళ్ళే కంటే ముందే ఏంటంటే మన వెహికల్స్, మన ఓన్ వెహికల్స్ అక్కడికి అలౌ చేయరనమాట పంబా రివర్ దగ్గర. ఎందుకంటే ప్రజెంట్ చాలా క్రౌడ్ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత క్రౌడ్ ఉంటుందని, బట్ క్రౌడ్ అయితే చాలా ఉంది. సో అందుకని ఇక్కడ శివ టెంపుల్ అని ఉంటుంది అనమాట. సో పంబా రివర్ కంటే ఒక 20 కిలోమీటర్ల కంటే ముందే, పంబా నది కంటే 20 కిలోమీటర్ల కంటే ముందు శివ టెంపుల్ అని ఉంది. సో శివ టెంపుల్ దగ్గర కార్స్ అవి పార్కింగ్ చేసేసుకున్నాం ఇట్లా. సో మేమైతే కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసుకున్నాం. కార్ పార్కింగ్ చేస్తే అటు సైడ్ బస్ స్టేషన్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి పంబా రివర్ వరకు మేము బస్ స్టేషన్లో బస్లో వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పంబా నదిలో స్నానం చేసేసి అక్కడి నుంచి ఇంకా నడక ప్రారంభం అవుతుందన్నమాట. సో వన్స్ పంబా రివర్కి రీచ్ అయిన తర్వాత విల్ అప్డేట్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇండియన్ రైడర్ 09. నీదే కదా స్వామి ఇది? స్వామి నేను బెడ్షీట్ గుర్తుపెట్టి స్వామి బ్రహ్మాండ నాయకుడే అనంత గురు బ్రహ్మాండ నాయకుడే ఓం శ్రీ మూర్తి నా దగ్గర ఉన్నాయి. పంబలో దించాలి బిర్రు కట్టుకున్నాం. బొరుగు అట్టుంటే పంబలో కట్టుకున్నాం కదా, మళ్ళీ పంబలో బిర్రు సో ఇప్పుడే శివ టెంపుల్ నుంచి బస్సు అయితే ఎక్కామన్నమాట. 20 కిలోమీటర్లు ఈ బస్సులో ఫుల్ రష్ అంటూ నుంచొని వెళ్ళాల్సి వస్తుంది. కానీ మనోడైతే కరువులో ఒక రేంజ్లో కొడుతున్నాడు డ్రైవరు. సో ఇదే పంబా నది. ఇప్పుడే బస్ దిగి మేము పంబా నది దగ్గరకు వచ్చినాం. సో ఇంకా స్నాన కార్యాలు అవి ముగించుకొని ఇక్కడి నుంచి నడక దగ్గర మొదలు పెట్టాలి. సో ఇది పరిస్థితి అన్నమాట. ఈ స్నాన కార్యాలు అవి ముగించుకొని నడక దగ్గర మొదలు పెడితే దర్శనం అయితే లేట్ అంటున్నారు. చూడాలి దాన్ని బట్టి పరిస్థితి. జస్ట్ ఇన్ కేస్ నడవలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ కోసం ఇక్కడ డోలీలు ఏర్పాటు చేశారు. వన్ వే అంటే తీసుకెళ్ళడం వరకు అయితేనేమో 3250, తిరిగి తీసుకురావడం 6500 వరకు ఛార్జ్ చేస్తారనమాట. ఇదే శబరిమలలో ఉన్న పంబా నది. సో మేము ఎర్లీ మార్నింగ్ రీచ్ అవడం వల్ల నైట్ టైం చూపించాల్సి వస్తుంది పంబా నదిని.
బట్ నేను తిరిగి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత డే టైంలో కూడా నేను వీడియో తీశాను. సో అది కూడా ఉంటుంది వీడియో లాస్ట్లో. సో వీడియో అయితే చివరి వరకు చూడండి తప్పకుండా. దర్శనం డీటెయిల్స్ కానీ అన్నీ కంప్లీట్గా నేను మీకు మెన్షన్ చేశాను వీడియోలో. సో తప్పకుండా చూడండి. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు నీ పని కానీ దీని మీద తర్వాత కాన్సన్ట్రేట్ చేస్తాను. సో ఇప్పుడే స్నానాలు అయితే అయిపోయినాయి అనమాట. అందరూ స్వాములందరూ నీట్గా స్నానం చేసి బొట్లు కూడా పెట్టేసుకుంటున్నారు. అయిపోయిన తర్వాత గిరిముళ్ళు ఎత్తుకొని నడక మొదలు పెట్టాలి. సో ఇప్పుడైతే ప్రజెంట్ స్టెప్స్ ఉన్నాయి, ఇబ్బంది అయితే ఏం లేదు. ప్రజెంట్ హ్యాపీగా నడవచ్చు, ఆ ప్రాబ్లం అయితే లేదు. వెళ్ళేటప్పుడు మీరు దారి కూడా చూస్తారనమాట, బాగుంటుంది. సో ఇప్పుడైతే బయలుదేరాము దర్శనానికి. నడక మార్గం ఎంత టైం పడుతుంది అనేది తెలియదు అనమాట, బట్ సిచ్యువేషన్ చూడాలి. సో మెల్లిగా మా స్వాములు కూడా వస్తున్నారు, చూద్దాం ఆందివే ఎలా ఏంటి అనేది. కానీ నాకు ఇది ఫస్ట్ టైం శబరిమల రావటం అనేది. నాకు తెలిసి ఖచ్చితంగా అందరూ శబరిమల అయితే రావాలి, ఈ టైంలో వస్తే మంచిది దర్శనానికి. సో ఇవన్నీ వెయిటింగ్ రూమ్స్ అన్నమాట. ఒకవేళ క్యూస్ కనుక ఎక్కువ అయితే సో మెట్ల మార్గం అయితే మొదలైంది అయ్యప్ప స్వామి దర్శనం కోసం. ఇప్పుడైతే ప్రజెంట్ మెట్లు కొంచెం ఎత్తుగానే ఉన్నాయి, కానీ తర్వాత మీకు నార్మల్గా ఉంటాయి. సో నడవచ్చు. ప్రజెంట్ స్టార్టింగ్ వరకు మీకు ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు రేకుల షెడ్లు ఇవన్నీ మీకు కంటిన్యూగా ఉంటాయి. కొండపైకి వెళ్ళినంత వరకు మీకు ఆ విషయంలో ఇబ్బంది ఏం లేదు. సో ఈ బొమ్మకి అర్థం ఏంటంటే సాక్షాత్ శివుడు స్వామీజీ రూపంలో రాజుగారికి ఈ స్వామిని పెంచుకోండి అని చెప్తున్న సన్నివేశం ఇది. ఇదంతా కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అనమాట. సో ఇప్పుడైతే మన వాళ్ళు టెంకాయలు కొట్టారనమాట ఇక్కడ. ఇంకెక్కడి నుంచి నడక మార్గం ప్రారంభం అవుతుంది. పదండి లేట్ ఉండొద్దు. సో ఇదంతా రెస్ట్, సో క్యూలో లేట్ ఉన్న వాళ్ళు రెస్ట్ తీసుకునే ప్లేస్ అనమాట ఇది. స్కానింగ్ ఇక్కడే అనుకుంటా కదా, రైట్, ఓకే. ఎందుకు సివిల్ సాంగ్ చేస్తారు. సో ఇది ఇప్పుడు స్కానింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చాం మనము. సో మేము తీసుకున్న దర్శన టికెట్లు ఇవన్నీ ఇక్కడ స్కాన్ చేయించుకుంటాము. సో ఇక్కడ స్కానింగ్ చేయించుకొని ఇలా వెళ్తాం అనమాట. జస్ట్ ఇన్ కేస్ మీలో మణికంఠ స్వామి కనుక ఉంటే, అంటే చిన్న స్వామి కనుక ఉంటే తప్పిపోకుండా కాంటాక్ట్ నెంబర్ అది రాసి చేతి దాని మీద ఒక స్ట్రిప్ వేస్తారనమాట, ట్యాగ్. దాని మీద నెంబర్ రాశారు, ఆ ట్యాగ్ మీద ఫోన్ నెంబర్ రాస్తారు. ఇదేనా ట్యాగ్? సో ఇలా రాస్తారనమాట మణికంఠ స్వామికి ట్యాగ్. ఈ ట్రాక్టర్లే సరుకులు తీసుకెళ్తాయి గుడి దగ్గరికి, అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి. ఆ ఏరియా అంతా తీసుకెళ్తాయి అన్నమాట. ఈయన అయ్యప్ప స్వామి వారిని పెంచిన 12 సంవత్సరాలు పెంచిన పందలం రాజావారు. ఈ అయ్యప్ప స్వామి వారిని 12 సంవత్సరాలు పెంచిన పందలం రాజు గారు. సెక్యూరిటీ స్కానింగ్ ఏరియా అంట. సో మ్యాక్సిమం చాలా వీలైనంత వరకు సెక్యూరిటీ స్కానింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో సెక్యూరిటీ పర్పస్ నో ఇష్యూ. సో ఇక్కడ ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే, జస్ట్ ఇన్ కేస్ ఇంత దూరం మేము నడవలేము అనుకున్న వాళ్ళు డోలీలో వెళ్ళొచ్చు. డోలీ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో ఇవే డోలీలు. ఇలా మనిషిని కూర్చోబెట్టుకొని నలుగురు మోసుకుంటూ తీసుకెళ్తారు. నేను చెప్పినట్టు వీళ్ళంతా డోలీలు తీసుకెళ్లే వాళ్ళు అనమాట. ఈ కొండల్లో కూడా వాళ్ళు మోసుకుంటూ తీసుకెళ్తూ ఉంటారు. సింగిల్ ట్రిప్ అయితే
3250 3250 తీసుకుంటారు. అప్ అండ్ డౌన్ అయితే 6500 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ మొత్తం రెండు దారులు ఉన్నాయి. ఇదేమో రెగ్యులర్ కాలిబాట అండ్ ఇదేమో సరుకులు తీసుకెళ్లే బాట అన్నమాట. ఇది రెగ్యులర్ బాట. సో ఇది మేమైతే రెగ్యులర్ కాలిబాట తీసుకున్నాం. అంటే ఇలానే వెళ్ళాలి. అటువైపు ఏమో సరుకులు తీసుకెళ్లే డోలీలు, అలాగే సరుకులు తీసుకెళ్లే ట్రాక్టర్లు కానీ ఇవన్నీ వెళ్తుంటాయి ఆ రూట్లో. గాడిదల బాట అంటారు. అదేంది ఇటువైపు కదా వెళ్ళాలి స్వామి? మన ఇటే బాధ వాళ్ళ ఆపోజిట్ ఎందుకు? సో దారి పొడుగుతా డోలీలు అయితే ఉన్నాయి. ముందు నేలబాట ఉండేది అనమాట. భక్తుల సౌలభ్యార్థం ఈ రాళ్ళు ఇట్లా వేసారనమాట. గ్రానైట్ స్టోన్స్ ఈజీగా ఉండటం కోసం. ఏమైతే సమయం. సో ఇలా డోలీలు ఇలా మోసుకుంటూ తీసుకెళ్తారు భక్తుల్ని. మామూలుగా నడవటమే మనకి కష్టం అనిపిస్తుంది, అలాంటిది వాళ్ళు డోలీ మోసుకెళ్తున్నారు. అదే చాలా గుడ్ థింగ్ అనమాట. వాళ్ళు అప్ అండ్ డౌన్ ఛార్జ్ 6500 వరకు ఛార్జ్ చేస్తారు డోలీ మోసినందుకు. కానీ ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఖచ్చితంగా రావాలి అనుకుంటే డోలీలు నో ప్రాబ్లం అనమాట. అయ్యప్ప స్వామికి మొక్కులు చెల్లించడానికి మొక్కుకున్న వాళ్ళు కానీ, మాల ఇష్టం అనుకున్న వాళ్ళు కానీ చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొని వస్తున్నారు. సో కొంచెం దూరం వాళ్ళు నడవగలిగినా లేదా నడవలేకపోయినా వాళ్ళ ఫాదర్స్ మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు ఎత్తుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఆయన ఇచ్చే నీళ్లు అడవిలో దొరికే వేర్లతో, లేదా కేరళలో ఈ అడవుల్లో ఏదైతే దొరికితే వేర్లు, వాటితో తయారు చేసిన నీళ్ళు అనమాట. అవి కేరళ మొత్తం దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే అవి నీకు అలసటను తగ్గించడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఆ నీళ్లు తాగటం వల్ల. అడుగో ఇప్పుడు సుప్రభాతం అయితే స్టార్ట్ అయింది. అయ్యప్ప స్వామికి సుప్రభాతం అయితే స్టార్ట్ అయింది అనమాట. ఆ పాట అదే. ఇప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ ఎలా అయితే తీసుకుంటామో సేమ్ ఆ డ్రింక్ కూడా అంతే ఇన్స్టెంట్ ఎనర్జీ అనమాట. సో మన పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి మహిషిని సంహరించిన తర్వాత ఆమె ఒక అందమైన స్త్రీగా మారి నన్ను పెళ్లి చేసుకోవాలని అయ్యప్ప స్వామిని అడిగిద్ది అనమాట. అయ్యప్ప స్వామి ఏమంటారంటే, ఏ రోజైతే కన్యాస్వాములు నా దగ్గరికి రాకుండా ఉంటారో ఆ రోజే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తారు. కానీ వచ్చిన ప్రతి కన్యాస్వామి తన కింద, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన ఆ బాణాన్ని ఇక్కడ శరణగుత్తి దగ్గర గుచ్చుతారనమాట. నేను వచ్చాను స్వామి అని కన్యాస్వామి. సో అలా ప్రతి సంవత్సరం వస్తారు కాబట్టి ఆయన పెళ్లి చేసుకోడు. ఆమె ఇప్పుడు మాలికాపురత్తమ్మగా పిలువబడుతుంది అనమాట. అదే గుడి అయ్యప్ప స్వామి గుడి పక్కనే ఉంటుంది, మీరు చూడవచ్చు అక్కడ కూడా. సో ఇక్కడ నుంచి కొంచెం రద్దీగా ఉంది జనాలతోటి. ఇంకా మేము 1.5 కిలోమీటర్ ఇంకా నడవాల్సి ఉంది టెంపుల్ వద్దకు. మ్యాక్సిమం టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాం అన్నమాట. ఇంకొంచెం టైం పట్టేలా ఉంది. మ్యాక్సిమం ఇంకొక హాఫ్ అన్ అవర్. ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టేలాగా ఉంది. సో దర్శనం ఇవాళ అయితే కొంచెం క్రౌడ్ తగ్గినట్టుంది, బట్ చూడాలి. సో స్వాములు అయితే ఇలా వెళ్తున్నారనమాట వాళ్ళు ఇరుముళ్ళు చెల్లించడానికి. సివిల్ స్వాములు మేము ఇటు వెళ్ళాల్సి వస్తుంది. ఇట్లా వెళ్ళి మేము మా దర్శనం చేసుకుంటాము.
సో ఇప్పుడు మీరు చూస్తుంటే 18 మెట్లు. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళని అక్కడికి అనుమతిస్తారనమాట. సో ఇంకా అక్కడి నుంచి మనమైతే సివిల్ దర్శనంలోకి అయితే వచ్చేసాము. కానీ క్రౌడ్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. సో నేను ఇందా చెప్పాను కదా, అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకుంటానన్న దేవత మాలికాపురత్తమ్మ, ఆమె సంబంధించిన టెంపులే ఇదన్నమాట. ముందే తగులుతుంది మనకి, టెంపుల్ పక్కనే ఉంటుంది. సో ఇప్పుడే సక్సెస్ఫుల్గా దర్శనం అయితే అయిపోయింది. మెయిన్ టెంపుల్ అనమాట ఇది, అయ్యప్ప స్వామి బొమ్మ ఉన్నది కదా. ఈ పక్కన టెంపుల్ వచ్చే వరకు కన్నిమూల మహాగణపతి. పాముల మండలం పాటు దీక్ష చేసి కట్టుకున్న ఇరుముడు ఏదైతే ఉందో ఆ ఇరుముడిని స్వామి సన్నిధానంలోనే ఇప్పుతారనమాట. ఇప్పి అందులో ఆ టెంకాయలో ఏదైతే నెయ్యి పోస్తారో ఆ నెయ్యిని తీసి అదే ఆ పక్కన క్యాన్ ఉంది కదా, స్టీల్ క్యాన్, ఆ క్యాన్లో వేసి స్వామికి అభిషేకం చేస్తారు అనమాట, అయ్యప్ప స్వామికి. ఇప్పుడు ఆయన చూడండి మొత్తం ఇరుముడు అంతా ఇప్పుతున్నాడు. మీరు ఆ టెంకాయ పగలగొట్టడం కానీ కంప్లీట్గా అది కూడా చూడండి, ఎందుకంటే లోపల నెయ్యి కూడా గడ్డగట్టుకుని ఉంటుంది. ఎందుకంటే మేము ఊరి నుంచి వచ్చే ముందే కదా, లైక్ ఒక 1 డే బిఫోర్ నెయ్యిని కరిగించి అందులో ఆ టెంకాయలో వేస్తామన్నమాట. కానీ ఆ 1 డే గ్యాప్లోనే ఆ లోపల ఉన్న నెయ్యి ఏదైతే ఉందో మొత్తం గడ్డలా కట్టుకొని పోతుంది. ఒకసారి చూడండి, ఇప్పుడు పగల కొడతారు. కొంచెం నెయ్యి అయితే వచ్చింది అనమాట. మామూలుగా అయితే టెంకాయ అంతా ఉంటుంది, కానీ కొంచెం అంటే కొంచెం నెయ్యి వచ్చింది. కానీ చూడండి లోపల మొత్తం గడ్డ కట్టుకొని ఉందన్నమాట, అది వెన్నలాగా గట్టిగా. ఆ నెయ్యి ఏదైతే తీస్తారో తీసిన తర్వాత మా పర్సన్ అంటే మన స్వాములు ఎవరైతే ఉన్నారో వెళ్ళి ఆయన అభిషేకం చేయించుకొని కొంచెం నెయ్యి ఇంటికి తీసుకొని వస్తారు. అలా తీసుకొస్తే మంచిది అనమాట. సో మా దర్శనం అయితే అయిపోయిందని చెప్పాను కదా, మొత్తం అభిషేకం కూడా అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న మాలికాపురత్తమ్మ దేవాలయాన్ని దర్శించడానికి అయితే వచ్చాము. ఆ గుడి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. మాలికాపురత్తమ్మ టెంపుల్ అది ఇదేనండి గుడి. సో చీకట్లో దర్శనం అయిపోయింది కదా, కానీ మేము బయలుదేరిన తర్వాత డే వచ్చేసింది అనమాట. కానీ చూడండి గుడి అయితే ఎంత అందంగా ఉందో, స్వామి అయ్యప్ప స్వామి దేవాలయం. సో భక్తులు మాత్రం రద్దీ చాలా పెరిగిపోయింది. ఎర్లీ మార్నింగ్ అవడం మాకు కొంచెం పర్లేదు అనిపించింది అనమాట. ఎరుమేలిలో చెప్పాను కదా మీకు, అయ్యప్ప స్వామి స్నేహితుడు వావర్ స్వామి అని, ఆయనకి సంబంధించిన దర్గా ఇది. ఇది మా మెయిన్ గుడికి ఏదైతే ఉందో ఆ గుడికి ఎదురుగానే ఉంటుంది అనమాట ఆయన స్నేహితుడిది. సో మేము దర్శనం అయితే అయిపోయింది, రిటర్న్ వెళ్ళిపోతున్నాము. కానీ ఈ ఫారెస్ట్లో ఉన్న చెట్లు కానీ ఇవన్నీ చూడండి చాలా పెద్దగా ఉన్నాయి, లావు, చాలా పెద్ద పెద్ద చెట్లు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అయితే ఉన్నాయో. మేము ఏదైతే అయ్యప్ప స్వామి తిరిగిన నేల ఏదైతే ఉందో అదే మట్టి మీద అదే దారిలో మేము నడక సాగిస్తున్నాం అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ కంప్లీట్ శబరిమల జర్నీ అయితే. సో ఇప్పుడు మేము కొండ దిగి వెళ్ళిన తర్వాత రిటర్న్ అయితే మాత్రం డైరెక్ట్గా అనుకోవట్లేదు, ఆన్ ది వే మేము ఏదైనా టెంపుల్స్ చూసుకొని వెళ్ళాలనుకుంటున్నాము. బట్ రిటర్న్ జర్నీ ఇప్పుడు మేము వెళ్తున్నది స్వామి అయ్యప్పన్ రూట్ అంటారు. అయ్యప్పన్ సో ఇప్పుడు మేము వెళ్తున్న రోడ్డు పేరు స్వామి అయ్యప్పన్ రోడ్డు అంటారు. ఈ రోడ్లో అయితే కొన్ని వందల నాటి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. అయిపోయింది దర్శనం అయితే సక్సెస్ఫుల్గా 2.5 అవర్లో దర్శనం అయిపోయింది. అండ్ మా వాళ్ళు అభిషేకం ఇవన్నీ చేసుకొని వచ్చేసారు. సో అన్ని మాలికాపురం వీళ్ళందరూ దర్శించుకొని ఇప్పుడే కిందికి పంబ వైపు వెళ్తున్నాం అనమాట. మీకు ఈ డోలీలు దారి పొడుగునా కనపడతాయి. కాకపోతే ఏంటంటే ఈ డోలీలు ఎవరైతే మోస్తున్నారో వీళ్ళు గిరిజనులు దగ్గరలో, అంటే ఇక్కడున్న ఏదైతే కొండదారులు లైక్ వీళ్ళకి సంబంధించి గూడాలు ఉంటాయో దానికి సంబంధించిన గిరిజనులు అనమాట. వీళ్ళు ఇప్పుడు మనం కొండ మామూలుగా ఎక్కడమే అంతంత మాత్రం, అలాంటిది వీళ్ళు ఒక మనిషిని తీసుకొని విత్ డోలీ బరువు ఇదంతా వేసుకొని వాళ్ళు ఆ కొండ ఎక్కి దిగుతున్నారు అనమాట. నాకైతే వాళ్ళ స్ట్రెంగ్త్ హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. సో నేను చెప్పాను కదా 2 రూట్లు ఉన్నాయని, ఒకటి స్వామి అయ్యప్పన్ రోడ్డు, ఇంకొకటి సాధారణ రోడ్డు నడక మార్గం. మేము వెళ్ళింది ఆ నడక మార్గంగా వెళ్ళి మళ్ళీ ఈ స్వామి అయ్యప్పన్ మార్గంగా తిరిగి వచ్చాం అనమాట. సో కొండ మీదకి అయ్యప్ప స్వామి దగ్గరికి సరుకులు ఇవన్నీ మోసుకెళ్ళాలంటే ఇది ఒకటే మార్గం. ఒకప్పుడు గాడిదల మీద తీసుకెళ్ళేవారు, ఇప్పుడు ఈ ట్రాక్టర్లు ఫ్రంట్ బ్యాక్ లోడ్ తీసుకుని ఈక్వల్గా ఇట్లా
కొండ మీదకి తీసుకెళ్తుంది అనమాట సరుకులు. సో ఇదే పంపా నది. సో మా దర్శనం అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. ఈ కంప్లీట్గా శబరిమల ట్రిప్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ నేమ్ వచ్చే వరకు ఇండియన్ రైడర్ 09. సో నేను ఇట్లాంటి ట్రావెల్ వ్లాగ్స్ అన్నీ పెడుతూ ఉంటాను. సో మీకు మంచిగా అనిపిస్తే వీడియో బాగుంది, డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఈ ట్రిప్ గురించి డీటెయిల్స్ ఏమన్నా తెలియాలి అనుకుంటే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. దానివల్ల ఏంటంటే వాళ్ళు క్లియర్గా తెలుసుకుంటారు ట్రిప్ ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఏంటి అనేది కూడా. శివ టెంపుల్కి వెళ్దామంటే మాత్రం పంప దగ్గర ఫుల్ క్రౌడ్ ఉంది. కానీ ఎట్లనో ఈ క్రౌడ్లో కష్టమో నష్టం ఇంకా బస్ అయితే ఎక్కేసాం. సో ఇక్కడి నుంచి ఇంకా బస్ ఎక్కిన తర్వాత ఈ ఫుల్ క్రౌడ్ నుంచి వెళ్ళిపోయి మేము శివ టెంపుల్కి వెళ్ళి మేము కార్ తీసి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అవ్వాలి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.